ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలను సత్కరించిన కూటమి అభ్యర్థి రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయంలో ఘనంగా శివరాత్రి వేడుక. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. సర్వసభ్య సమావేశంలో అధికారులకు చింతలపూడి ఎంపీపీ రాంబాబు సూచన. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామం భక్తులతో కిటకిటలాడింది. గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. మరో పక్క కొంతమంది వారి పూర్వీకులు పిండ ప్రదానాలు చేసి నదీ స్నానాన్ని ఆచరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధి సత్రం లక్ష్మణరావు మాట్లాడుతూ, ఉత్సవాల్లో 3వ రోజైన ఆదివారం స్వామివారి కళ్యాణాన్ని జరుపుతామని అన్నారు. అనంతరం అన్న సమారాధన నిర్వహిస్తామని అన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావుతో పాటుగా పాల రామకృష్ణ, ఓరుగంటి నగేంద్ర, కనీల్లి ప్రసాద్ బాబు, బుద్దాల సత్యనారాయణ, పల్ల గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. पूरे लोपलिకి ఉండే గోరే యాప్ గోరే యాప్ గోరే యాప్ దేవుడు నమస్తే ద్వారకాదేవుల వాసవి అన్న సమారాధన 100 రూపాయలు గౌరవించారు. ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం మండలం మరి తాడువాయిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు ఇవాళ 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 5 రోజులు మరి చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. మరి అలాగే ఈరోజు స్వామివారి పూజా కార్యక్రమాలు భక్తులు విశేషంగా కూడా దర్శించుకోవడం జరుగుతుంది. మరి అలాగే పోలీసు వారు కూడా మరి దీనికి తగినటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తాడువాయి కాశీ తర్వాత 2వ కాశీగా మరి పేరొందినటువంటి తాడువాయి ఉత్సవాలకు మరి నలుమూలల నుంచి కూడా ప్రజలు విశేషంగా మరి పాల్పంచుకుంటున్నారు. మరి అలాగే మొదటి రోజు ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2వ రోజు స్వామివారిని ఊరేగింపుగా మరి ఊరు మొత్తం ఊరేగింపుగా ఉత్సవాలు జరుగుతాయి. మరి అలాగే 3వ రోజు మరి భక్తులకు అన్నదాన సమారాధన 10-15 వేల మందికి కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా మరి అన్నదానం జరుగుతుంది కనుక మరి అందరూ కూడా దీన్ని ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా కమిటీ వారు కానీ గ్రామ పెద్దలు కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరుగుతుంది కనుక స్వామివారి ప్రసాదాలు స్వీకరించి దాన్ని తరించవలసిందిగా కోరుతున్నాం. మహిళల అభ్యున్నతికి తమ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని టీడీపీ జనసేన కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు.
జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు మహిళలకు సన్మానించారు. అదేవిధంగా మహిళలకు వివిధ పోటీలు నిర్వహించి నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే మహిళల సంక్షేమానికి మరిన్ని పథకాలు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కరటూరి రమాదేవి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పగడం సౌభాగ్యవతి, రాజాన పండు, అల్లూరి రామకృష్ణ, బొబ్బర రాజపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలకు, అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేసిన రావురి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, మీడియా మిత్రులు అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అప్పటి నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీలోనే కాకుండా మరి మహిళలకి అన్ని విధాలుగా అన్నిట్లో కూడా వారు ముందుండాలని చెప్పి ఎన్నో పథకాలు వారి అభివృద్ధి కోసం రాజకీయాల్లో, అలాగే ఉద్యోగాల్లో అన్నిటి విషయంలో పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి రాజకీయాల్లో మరి వారిని ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మరి మహిళలకి ప్రతి చోట కూడా వారి సమస్యలు విని మరి వారితోటి క్లోజ్ గా ఇంటరాక్ట్ అయ్యి వారిని ఎట్లాగో రాజకీయాల్లోకి ప్రోత్సహించాలి, వాళ్ళ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది అనేది వారు ప్రతి చోట కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరొకసారి అందరికి కూడా నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణం శివార్లోని బైనేరు నదీ తీరాన్ని వేంచేసిన శ్రీ 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 ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం ఓం నమ శివాయ హరహర మహాదేవ నామస్మరణతో మారుమ్రోగింది. జంగారెడ్డిగూడెం పట్టణ శివార్లోని బైనేరు నదీ తీరాన్ని వేంచేసిన శ్రీ 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 ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం ఓం నమ శివాయ హరిహర మహాదేవ నామస్మరణతో మారుమ్రోగింది. దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి ప్రత్యేక అలంకరణతో భక్తులు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం స్వామివారి కళ్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా జరిపారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మేడూరి రవితేజ మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన బైనేరు శివాలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆలయ అభివృద్ధి కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బైనేరు నదీ తీరాన్న వేంచేసి ఉన్న శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారికి ఉదయం 4 గంటల నుండి కూడా విశేషమైనటువంటి మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు, 11:30కి స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగినది. తర్వాత తదనంతరం స్వామివారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగినది. అదేవిధంగా ఈరోజు రాత్రి 10:30 గంటలకు స్వామివారికి లింగోద్భవ సమయంలో విశేషమైనటువంటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు జరగబోతున్నాయి. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ నెల 14, 15, 16 తారీఖులందు శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, ఉమాదేవి, అదేవిధంగా స్వామివారి యొక్క శిఖరము మరియు ధ్వజము మరియు నందీశ్వర ప్రతిష్టా మహోత్సవంలో కూడా జరగబడుతున్నాయి. కావున 50 మంది భక్తులు కూడా
14వ తారీఖు మీ ఇంటి ఆడపడుచులు అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క క్షీరాదివాసము జలాదివాసము కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి ప్రార్థిస్తున్నాము. రానున్న వేసవి కాలంలో గ్రామ పంచాయతీలు మంచినీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బి రాంబాబు తెలిపారు. చింతలపూడి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు 2,30,00,000 నిధులతో అభివృద్ధుల పనులు చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం 30 లక్షల నిధులు మిగిలి ఉన్నాయని వాటిని రానున్న కాలంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామ పంచాయతీలు వినియోగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సిహెచ్ చిన్న రత్నాలు, తహసీల్దార్ గోపాలకృష్ణ, జెడ్పీటీసీ మొలుగుమాటి నీరజ తదితరులు పాల్గొన్నారు. సమావేశాలు ఇచ్చేసిన సర్పంచ్లకి ఎంపీడీ సభ్యులకి అలాగే మండలానికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి చింతలపూడి మండలంలో మేము పాలక మండలం మాకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చింతలపూడి మండలం కింద ఫైనాన్స్ సంబంధించి గ్రాంట్ సుమారు 2,30,00,000 రూపాయలు వర్క్ చేయడం జరిగింది. ఇంకా చింతలపూడి మండలం సంబంధించి 15 ఫైనాన్స్ కి టైట్ గ్రాంట్ 30 లక్షలు ఉన్నాయి. మరి రాబోయే వేసవి కాలంలో దృష్టిలో పెట్టుకొని మంచినీటి సమస్య ఎక్కడ లేకుండా చూసే విధంగా ఆ గ్రాంట్ వినియోగించాలని చెప్పేసి గౌరవ సర్పంచ్ని అలాగే ఎంపీటీసీలు కూడా కోరడం జరిగింది. అలా మండల అధికారులు కూడా ఏఈ గారు కూడా ఎక్కడైతే మంచినీటి సమస్యలు ఉన్నాయో వాటిని నోటిఫై చేసి ఎంపీఓ గారికి సమర్పిస్తే దానిపైన కావాల్సిన ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలకి మంచినీటి సంబంధించిన మోటార్లు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, పైప్ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా కల్పించే విధంగా ప్రణాళిక చేసుకుంటా ఉన్నాము. క్రమంలో వీటిలో ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా మంచిగా రిపేర్ చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి గౌరవ సర్పంచ్ని అలాగే స్థానిక సంబంధించిన సెక్రటరీని కూడా కోరడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం మహాశివరాత్రి కావడంతో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. దీంతో స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని క్యూ లైన్ లో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ శివరాత్రి మహోత్సవాలు భాగంగా ఆదివారం నిర్వహించే మహా అన్న సమారాధన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఓం నమః శివాయ. భవాయ ఓం నమః శివాయ పోయారా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశారాపేట రోడ్లో గల జిల్లా పరిషత్ హై స్కూల్ పక్కన గల శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం 3 గంటల నుంచే భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. వారంతా వారు స్వయంగా ఈ ఆలయంలో అభిషేకం చేసుకోవడం అనేది ఈ ఆలయం యొక్క విశిష్టత. గత కొద్ది సంవత్సరాలుగా ఈ ఆలయ వైభవం బాగా వ్యాప్తి చెందుతోంది. భక్తులు విశేష సంఖ్యలో ఈ ఆలయానికి హాజరయ్యి వారు స్వామివారికి కృపకి పాత్రలు అవుతున్నారు. గురువారం రాత్రి స్వామివారికి శివపార్వతి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు శుక్రవారం రాత్రి మహాశివరాత్రి పర్వదినాన రాత్రి 11 గంటలకి లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా ఆదివారం నాడు 10వ తారీఖున
మహా అన్న సమారాధన భక్తులందరూ కూడా విరివిగా విరాళాలు అందజేస్తారు. వారందరూ సహాయ సహకారాలతో ఈ మహా అన్న సమారాధన కార్యక్రమం విశేషంగా నిర్వహిస్తున్నాము. భక్తజన కోటికి ఈ ఆలయానికి ఇచ్చేసిన భక్తజన కోటికి ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు విరివిగా అందజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం తరపున ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణం మారుతినగర్ లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు. దీంతో స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని క్యూ లైన్ లో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీ రాజరాజేశ్వరి రాజేశ్వర స్వామి వారి క్షేత్రము జంగారెడ్డిగూడెం చాలా ప్రసిద్ధ క్షేత్రము. సిద్ధిబంధన యక్షుడు గంధర్వులు ఇక్కడ తపస్సు చేసినటువంటి స్థలము. దీంట్లో మహాశివరాత్రి అతి వైభవంగా భక్తజనులందరూ స్వామివారిని దర్శించుకుంటూ పునీతులవుతున్నారు. స్వామివారి యొక్క విశిష్టత విశ్వతశ్చక్షు విశ్వతో ముఖో విశ్వతో హస్తవత విశ్వతస్తాత్ సంబాహుభ్యాం నమతి సంపతత్రైత్యా వా పృథివీ జనం వినయం దేవయేకః తన్మేమన శివ సంకల్పమస్తు. విశ్వమంతా ఆయనే అయినటువంటి వాడు పరమేశ్వరుడు. సర్వము నదులు ప్రజలు పశుపక్ష్యాదులు సమస్తము కూడా ఆయనే అయినటువంటి విశ్వేశ్వరుడు. ఆయనే రాజేశ్వర స్వామి వారి అయ్యుండి అందరికీ భక్తుల యొక్క మనసులోని కోరికలన్నింటినీ నెరవేరుస్తున్నాడు. అటువంటి పరమేశ్వరుని అతి వైభవంగా ఈ మహాశివరాత్రి కార్యక్రమాలన్నీ అందరూ దర్శించుకుంటూ పునీతులవుతున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. జంగారెడ్డిగూడెం పట్టణం రాజీవ్ నగర్ గృహాలయంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర సన్నిధిలో మహాశివరాత్రిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారు ప్రత్యేక అలంకరణలతో భక్తులను దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. గృహాలయంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని ఆలయ అర్చకులు కోరారు. చేస్తా ఉండండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాగే అమ్మాయి చెప్పారు. అదే మీరు ఎలాగైనా జంగారెడ్డిగూడెం రాజనగర్ గుహాలయ ప్రాంగణంలో వేంచేస్తున్నటువంటి స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామివారి యొక్క సన్నిధానంలో మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. స్వామివారికి ఉదయం వేకుజామున 4:30 పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, అదేవిధంగా అష్టోత్తర నామార్చన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆ యొక్క ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని కూడా పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసి ఆలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆలయ మండపంలో స్వామివారికి అమ్మవారికి అద్య పార్గ ఆచమన వస్త్ర దోపదీప నైవేద్యాలు సమర్పించి ఆ కళ్యాణ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన, కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమాన్ని స్వామివారికి ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12:30 రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ఆ కళ్యాణ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి మహానివేదన కార్యక్రమం సమర్పించి నీరాధన మంత్రపుష్పాన్ని సమర్పించిన తర్వాత భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది. మన జంగారెడ్డిగూడెం రాజనగర్ లో స్వయంభూగా వేంచేసి భక్తుల యొక్క కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి ఆ యొక్క ఓంకారేశ్వర స్వామివారిని రాజరాజేశ్వరి దేవిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అపార అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలకు ప్రతి ఒక్కరు కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మహాశివరాత్రి సందర్భంగా తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో విజయరాయి, బలివేతో పాటు పట్టిసీమ, తాడువాయి, భోగేశ్వరం గ్రామాలలోని శైవ క్షేత్రాల వద్ద భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజాము నుండే బలివే క్షేత్రానికి వచ్చిన భక్తులకు బలివేతో పాటు విజయరాయిలో భారీ ప్రసాద వితరణ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గారపాటి సీతారామాంజనేయ చౌదరి ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చేతుల మీదుగా 3 రకాల ప్రసాదాలతో భక్తులు ప్రసాద వితరణ ప్రారంభించారు. కోలాట నృత్యాలను జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బృందాలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషితో 500 సంవత్సరాల పోరాటం నిరీక్షణ ఫలించి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని అన్నారు. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన మొదటి మహాశివరాత్రి ఘనంగా నిర్వహించేందుకు బలివేలో 50,000 మందికి పైగా భక్తులు ప్రసాద వితరణ చేపట్టామని అన్నారు. అదే విధంగా పట్టిసీమ, తాడువాయి, భోగేశ్వరంలో భక్తులకు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను అందించే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. మహాశివుని ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, దెందులూరు నియోజకవర్గం గుమ్మడి చైతన్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు నడపన భాస్కర్, సత్యనారాయణ, శ్రీమతి గారపాటి రేణుక తదితరులు పాల్గొన్నారు. జరిగిన తర్వాత వస్తున్న మొట్టమొదటి శివరాత్రిని మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన్మస్థలం గుజరాత్, అక్కడ వెలిసి ఉన్నది సోమనాథుడు. అలాగే మన నరేంద్ర మోదీ గారు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది వారణాసి, అక్కడ ఉన్నది విశ్వనాథుడు. సోమనాథుడు, విశ్వనాథుడు నరేంద్ర మోదీ గారిని వెన్నంటి ప్రోత్సహిస్తూ దగ్గరుండి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మనకి మన భారతదేశ పునర్వైభవం దిశగా నడిపిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన జన్మభూమిలోను కర్మభూమిలోను కూడా ఆ శివుడే ఆయనకి వెన్నంటి నడిపిస్తున్నట్టుగా మనందరం చూడవచ్చు. ముఖ్యంగా ఈ బలివే క్షేత్రం చాలా ప్రాశస్తమైనది, చాలా ప్రాముఖ్యమైనది, మా వరకు చాలా ముఖ్యమైనది. అనేక సంవత్సరాలుగా ఇక్కడ శివరాత్రి రోజున అన్నప్రసాదాలు వితరణ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా 50,000 మంది భక్తులకి అన్నప్రసాద వితరణకి ఇక్కడ ప్లాన్ చేసి ఉన్నాం. అనేక ఊళ్ళ నుంచి, ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు విచ్చేస్తున్నారంటే ఇది ఆ స్వామివారి మహిమకి తార్కాణం. ఆ స్వామివారు అలాగే అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని ఆశిస్తూ బలివేతో పాటు పట్టిసీమ, అలాగే తాడువాయి, అలాగే కలిదిండి మండలంలో ఉన్న భోగేశ్వరం ఆలయాలకు విచ్చేస్తున్న భక్తులందరికీ కోసం అక్కడ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా జిల్లా వ్యాప్తంగా వేరే జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ సందర్భంగా విచ్చేయటం, స్వామివారి ఆశీస్సులు కోరుకోవటం శుభప్రదం. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ పంచాయతీ శివపురంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త దల్లి గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తమ పూర్వీకులు నిర్మించిన ఈ ఆలయం శివరాత్రి వేడుక ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. మన అమ్మవారికి చూపించు స్వామివారికి.
కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో వెంచేసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకను ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు, అభిషేకాలు జరిపారు. మధ్యాహ్నం ఆలయంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదన స్వీకరించారు. సిటీ న్యూస్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్ డాక్టర్ ఎం గోపీకృష్ణ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, అలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని, నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖ వ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ.
20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. మ్యాగ్నా తల్లి పిల్లల హాస్పిటల్. వెల్కమ్ బ్యాక్. మహాశివరాత్రిని పురస్కరించుకుని పోలవరం మండలం పట్టిసీమ శైవ క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. అఖండ గోదావరి మధ్యన శేషకోట పర్వతంపై స్వయంభూ వెలసిన వీరభద్రేశ్వర స్వామి దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి 1:30 నుండి ఆలయ ధర్మకర్తలు తొలి పూజ నిర్వహించి అభిషేకాలు చేసి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ కొండ ఎక్కి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు శివనామ స్మరణతో పత్తి సాచల పర్వత ప్రాంతం మారుమ్రోగిపోతుంది. గోదావరిపై నడక మార్గం కోసం పంటులను తివాచీలు పరచడంతో క్యూ లైన్ ద్వారా గోదావరి అందాలను తిలకిస్తూ భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సంగమేశ్వర శర్మ తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం మండలము పట్టిసం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు నుండి అనగా 7/3/2024 నుండి 9/3/2024 వరకు అనగా 3 రోజుల పాటు వైభవముగా ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా 8వ తారీఖు శివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వచ్చే సందర్భంగా భక్తుల సౌకర్యార్థము ఉచిత దర్శనము, ఉచిత ప్రసాద వితరణ, మంచినీటి సదుపాయము, క్యూ లైన్ ఏర్పాటు చేయటము, అదేవిధంగా క్యూ లైన్ నందు మజ్జిగ వితరణ, చిన్నపిల్లలకు పాలు వగేరాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు వివిధ డిపార్ట్మెంట్లతో సహకరించి స్వామివారిని దర్శించుకుని త్వరగా వెళ్లవలసిందిగా కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నుకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిత్య పూజ కైంకర్యాలు, సాయం సంధ్యా హారతి పూజలు, వేదార్థ దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాల సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్ర తయారీకి కానుబోయిన శ్రీనివాసరావు, మౌనిక దంపతులు 10 తులాల వెండి, మంచం సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులు 5 తులాల వెండి, వేముల వీరభద్రరావు సుజాత దంపతుల శివునికి 3 వెండి నేత్రములు సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నుకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో మొదటగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో
డాక్టర్ రాజాన సత్యన్న గారి సంకల్పం మేరకు అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి బెంగళూరు వాస్తవ్యులు కాసుపోయిన శ్రీనివాసరావు మౌనిక దంపతులు 10 తులాల వెండిని, మంచి సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులు గంగారెడ్డి వాస్తవ్యులు 5 తులాల వెండిని వెండి చీర నిమిత్తం సమర్పించి ఉన్నారు. మరి ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని స్థానిక వేముల వీరభద్రరావు సుజాత దంపతులు మరి మన నర్మదా అమృతపాండలింగేశ్వర స్వామి వారికి 3 వెండి కళ్ళు సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని, మరి అదేవిధంగా గ్రామ భక్త మహాజనులందరూ వెండి సమర్పణ కార్యక్రమంలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. స్త్రీలపై జరుగుతున్న మనువాద అణిచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని POW జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుట్టాయిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద POW ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. POW డివిజన్ నాయకురాలు కారం లక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో AIKMC రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్, POW జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతీయులు మాట్లాడుతూ ప్రపంచంలో మొట్టమొదటిసారి తమ హక్కుల కోసం గళమెత్తి 1908లో అమెరికాలో 15,000 మంది శ్రామిక మహిళలు భారీ ప్రదర్శన చేశారని అన్నారు. ఈ ఉద్యమాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి 1909 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించామని అన్నారు. ఈ కార్యక్రమంలో AFTU జిల్లా అధ్యక్షురాలు KV రమణ, నాయకులు కారం రాఘవ, తగరం బాబురావు, ధర్ముల్ లక్ష్మీశ్రావణి తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదట మహిళలకి ఓటక్కు ఉండేది కాదు, సమాన పనికి సమాన వేతనం కూడా ఉండేది కాదు. ఇటువంటి సమాన పనికి సమాన వేతనం కావాలి, పితృస్వామ్య భావజాలం నశించాలి. అలానే బాలికల పైన, మహిళల పైన, పని చోట, ఇంటి చోట, అన్ని చోట్ల కూడా రక్షణ కల్పించాలి. నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టానికే పరిమితమయ్యింది తప్ప మహిళలకి రక్షణ లేకుండా పోయింది. చదువుకునే పిల్లలు కూడా బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు, గుడిలో కూడా అనేక హత్యలు, అత్యాచారాలు చేయబడుతున్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో కొలువై ఉన్న అనంతేశ్వర స్వామికి మహాశివరాత్రిని పురస్కరించుకుని విశిష్ట అభిషేకాలు చేశారు. ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి స్వామివారి విగ్రహాలకు పంచామృత ఏకాదశి రుద్రాభిషేకాలు, వివిధ హారతులు ఇచ్చారు. ఈ అభిషేకాలు, హారతుల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రా నాగేశ్వరరావు, సత్య, చోడవరపు రంగారావు, జ్యోతి, గ్యాస్ ఈశ్వరరావు, పెయింటి శ్రీను, దువ్వా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుంచో దగ్గర నుంచోండి, అలా నుంచోండి. ఓకే. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఉద్యమాలు చేపడతామని సిపిఐ ఎంపెల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి జొన్నకోటి వెంకటేశ్వరరావు తెలిపారు. కొయిలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో మహిళా సంఘం నాయకురాలు జి నాగమణి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో జొన్నకోటి వెంకటేశ్వరరావు, నాగమణి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ సైజు, కొయ్య కుమారి, తెల్లం నాగమణి, అన్నపూర్ణ, కోసం దుర్గా తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘం జరుపుతున్న ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నేను పాల్గొన్నాను. ఈరోజు విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే స్త్రీలు పోరాడి సాధించుకున్నారో హక్కులను మరింత కాపాడుకోవడం కోసం ఈరోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నాము. మన రాజ్యాంగాన్ని పక్కబెట్టి రాజ్యాంగం నచ్చివేయాలని, మంత్రుల రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలని పెద్ద కుట్ర జరుగుతుంది. మనమంతా కలిసి ఆ మంత్రుల రాష్ట్రానికి వ్యతిరేకంగా రాజ్యాంగం కాపాడుకుందామని ఇవాళ చాలా మంది స్పేస్ శ్రీరామ్ పెద్ద కుట్ర చంపేస్తున్నారు.
ఇక హిందూ మతాలు మన రాజ్యంగా మన దేశం తయారైపోతుంది. కాబట్టి మనందరం అప్రమత్తంగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకుని ఏదైతే కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు వాళ్ళంతా ఏదైతే హక్కులు సాధించుకున్నారో హక్కులు మరింత పటిష్టంగా చేసుకునేంత వరకు పోరాటం చేయాలని. మహాశివరాత్రిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఉన్న మరకత లింగేశ్వర స్వామికి పలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ముఖ్యంగా పార్థివ లింగాలకు బిల్వార్చన, పుష్పార్చన అత్యంత వైభవంగా జరిపారు. 25 దంపతులు ఈ పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు నాగ అప్పలరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా దీపారాధనకి కుంకుమ పెట్టి పుష్పమైన అక్షంతలు వేయండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎస్ఐ మెయిన్ బ్రాంచ్ వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో వెలుగు సిపిఎం ఝాన్సీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి వారు ప్రసంగించారు. అనంతరం వివిధ హోదాల్లో ఉన్న 50 మంది మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ నాగమణి, మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ తదితరులు పాల్గొన్నారు. సుందర్ గారు అందజేస్తారు. అలాగే నెక్స్ట్ మమ్మల్ని అద్భుతపరిచిన మా సునీత రాజమండ్రి, ఆర్తి సాయి ప్రసన్న, ఆర్తి వరలక్ష్మి, ఆర్తి అప్సరనేశ గారికి చెప్పట్లేదు అసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలను సత్కరించిన కూటమి అభ్యర్థి రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయంలో ఘనంగా శివరాత్రి వేడుక. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. సర్వసభ్య సమావేశంలో అధికారులకు చింతలపూడి ఎంపీపీ రాంబాబు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.